వైసీపీకి మన గుడ్డు మంత్రి అమర్నాథ్ సాకిపోతున్నాడా అంటే నిజమనే సంకేతాలే కనబడుతున్నాయండి. ఇప్పుడు మనం ఆ విషయంలో కొన్ని సమాచారం విశ్లేషణ చేసుకుంటాం. ఈ కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి షాకుల మీద షాకులు, చిన్న సన్న షాకులు కాదు, ప్రతిరోజు ఏదో ఒక షాకులుగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఆ పార్టీ నుంచి బీజేపీకి బేరాలు మాట్లాడుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయి నిదానం మీద మళ్లీ వచ్చే ఎలక్షన్ టయానికి బీజేపీలో చేరుకుందామనే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. A2గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో బాగా ప్రఖ్యాతి చెందినటువంటి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు అయితే పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకొని వ్యవసాయం చేస్తానంటూ వెళ్ళిపోయాడు. ఆయన అప్పుడప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ లో ఆధారాలు ఇవ్వడం కోసమే బయటకు వస్తా ఉన్నాడు. ఆయన కర్ణాటక రాష్ట్రంలో వ్యవసాయం చేసుకుంటా ఉన్నట్టు సమాచారం. వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత మొత్తం నాదే కమామీసు అని చెప్పినటువంటి విశాఖపట్నం 3 జిల్లాల్లో భూచక్రం తిప్పినటువంటి విజయసాయి రెడ్డి అవుట్ అయిపోయాడు. అయోధ్య రామిరెడ్డి అని చెప్పబడే మరో ఎంపీ కూడా ఈ మధ్య పార్టీ కలాపాల్లో ఎక్కడా కనపడడం లేదు. ఏ కార్యక్రమాలకు పిలిచినా రావడం లేదట. జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చినా ఎత్తడం లేదట. ఆయన విదేశాల్లో ఉన్నాను, నేను రాలేకపోతానని చెప్పి ఒక చిన్న కబురు పెట్టి సైలెంట్ అయిపోయాడట. విలేకరులు అడిగిన ప్రశ్నకి ఎప్పుడైనా ఎందుకు మీరు సైలెంట్ మోడ్ లో ఉన్నారు, పార్టీ మారుతున్నారంటే లేదు నేను పార్టీ మారడం లేదని చెప్పి గుమ్మగా పోతారంట. అంటే అంతర్గత ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు పార్టీ మార్చించేది ఏం లేదు, వచ్చే ఎలక్షన్ ముందు చూసుకుందాంలే అని ఆయన అభిప్రాయం ఉన్నట్లుగా సమాచారం. ఆయన విషయం అయితే పూర్తిగా అనుమానాస్పదమే. సమయం వచ్చినప్పుడు పార్టీ మారుతారనే విషయంలో ప్రజలకు ఏమాత్రం అనుమానం లేదు. గుడ్డు మంత్రిగా పేరు పొందిన అమర్నాథ్ ఆయన కూడా కీలకమైన వ్యక్తి అని చెప్పాలి. కామెడీ పీస్ గా మిగిలిపోయినటువంటి వైసీపీలో అప్పుడప్పుడు కామెడీ పండిస్తూ ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ గుడ్డు మంత్రిగా ప్రఖ్యాతి గాంచినటువంటి వ్యక్తి కూడా పార్టీ మారబోతున్నాడా అంటే కాదు అనేదానికి ఛాన్స్ లేకుండా పోయింది. ఈయనకి అనకాపల్లిలో గట్టి పట్టుందంటారు కానీ ఏం పట్టుందో ఏమో ఆయనకే తెలియాలి. ఈ మధ్య కాలంలో తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ పేపర్లు పంపించిన తర్వాత ఎవరైతే ప్రెస్ మీట్లు అయితే పెట్టకుండా ఎవరైతే పేపర్లు చించి పడేస్తున్నారో వారంతా పార్టీ మారే కార్యక్రమంలో బిజీగా బీజేపీతో మంత్రాలు జరుపుతా ఉన్నారు. ఇది కామన్ గా తెలుగు వాళ్ళందరికీ అర్థమయ్యే విషయం. ఒకప్పుడు బూతుల స్క్రిప్ట్లు చదివి వైసీపీని సంకనాగించినట్టు వాళ్ళు ఇప్పుడు మీడియా ముందుకు రావడం లేదు. ఒక అంబటి రాంబాబు ఒక్కడు తప్ప మీడియా ముందుకు వచ్చేవాడు ఎవరూ లేరు. అంబటి రాంబాబు గుండెకి జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుంటాడు, ఇంకా ఎక్కడైనా వెనక ముందు వేసుకుంటాడేమో తెలియదు కానీ అతను ఒక్కడు మాత్రమే ప్రెస్ మీట్లు పెట్టడం. ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు కూడా మళ్ళీ ఒకసారి దుర్భాషలు ఆడడం జరుగుతూ ఉంది. అయితే ఆ మగోడి పేరు రెడ్ బుక్ లో ఏ పేజీలో ఉందో అర్థం కావడం లేదు. సంజన సుకన్యకే తెలియాలి అంటున్నారు. ఇప్పుడైతే తాడేపల్లి స్క్రిప్ట్ అయితే ఊరు పట్టించుకోవడం లేదు అంబటి రాంబాబు ఒకటి తప్ప. అధికారంలో ఉన్నప్పటి నుంచి 2019 నుంచి 2024 వరకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బూతుల స్క్రిప్ట్లు చదివి ఇలా చదివిన వాళ్ళలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వసువు అనే వనలోబినేని వంశీ, గుడివాడ మాజీ బూతుల మంత్రి కొడాలి నాని, బూతులకే గురువు లాంటి వాడు గుడివాడ నాని, వీళ్ళ బతుకంతా ఉదయం లేచినప్పుడు నుంచి తాడేపల్లి ప్యాలెస్ వచ్చిన పేపర్లన్నీ చదవడమే. ఇలా చిన్నప్పుడు చదువుకున్నారో లేదో గానీ బూతులు ఇప్పుడైతే ఈ స్క్రిప్ట్ల ద్వారా బాగా కంఠస్థం చేశారు. మాజీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా గారు వీళ్ళంతా అధికారంలో ఉండగా తాడేపల్లి నుంచి వచ్చినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి పంపించినటువంటి స్క్రిప్ట్ చదివి వినిపించేవాళ్ళు. అలా చదవకపోతే పదవులు ఉండేటి కాదు ఆ రోజుల్లో. ఏమాత్రం స్క్రిప్టులో లేనాటి చదివినా స్క్రిప్ట్ వెనక ముందు చదివినా పదవి ఉండేది కాదు. అలాంటి అధికారాలు పోయిన తర్వాత వైసీపీ పార్టీలో ఎవరైతే ప్రెస్ మీట్ పెడతారో వాళ్ళకి స్క్రిప్ట్ పంపించండి అని, వారికి మన పార్టీని వేయడానికి సిద్ధంగా ఉన్నారని మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవడైనా స్క్రిప్ట్ చదవలేదంటే వాడు పార్టీ మాట్లాడారని మనం అర్థం చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో అందరికేమో స్క్రిప్ట్లు వస్తా ఉన్నాయి, రోజాకి కానివ్వండి ఇంకా చాలా మందికి, కానీ అందరూ చించి పుట్టలో పడేస్తున్నారు, చదవడానికి భయపడి సస్తున్నారు. 2019 నుంచి 2014 వరకు మీ స్క్రిప్ట్లు చదివి ఇప్పుడు జైల్లో ఓచలు లెక్క పెడతారు ఆయన ఇల్లు కూడా గమనించారు. ఒక అమ్మాటి రాంబాబు మటుకు ధైర్యం చేసి స్క్రిప్ట్ చదువుతున్నాడు. ఇటీవలనే చంద్రబాబుని లోకేష్ బాబుని పిల్లగాడు బొల్లిగాడు అని చెప్పి ఒక డైలాగ్ కొట్టాడు. దాని పరిణామం ఎంత ఉంటుందో చూడాలి. మరి అయితే ఇప్పుడు స్క్రిప్ట్లు పంపించిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఈ స్క్రిప్ట్ చదివితే మా బతుకేంద్ర నాయన అంటూ డైరెక్ట్ గానే మాట్లాడుతున్నారంట. అందువల్ల వైసీపీ పార్టీలో ఎవరు ప్రెస్ మీట్లు పెట్టడం లే, అది మనకు కనబడతానే ఉన్నది. అంబటి రాంబాబు కూడా నేను వ్యవసాయం చేసుకుంటాను, 2 దున్నపోతులు కొనుక్కుంటాను అని చెప్పాడు. విజయసాయి రెడ్డి పార్టీని వీడి వ్యవసాయం చేసుకుంటున్నాడు. అప్పుడప్పుడు లిక్కర్ స్కామ్ లో వచ్చి సలహాలు సంప్రదింపులు ఉన్న విషయాలు చెప్పిపోతా ఉన్నాడు. ఆయన పార్టీలో ఉంటేనే భూమి దున్నుకుంటాడంట. కొంపదీసి ఏమన్నా అన్నదాత సుఖీభావ రైతు భరోసా డబ్బులు వస్తాయని ఆశపడుతున్నాడు ఏమో. ఇక గుడ్డు మంత్రి అమర్నాథ్ కూడా బీజేపీ నేతలతో మంతనాలు జరపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. బీజేపీ నాయకులు ఎవరు ఏమో గుడ్డు మంత్రితో మంతనాలు జరిపితే మన పార్టీ ఏ అతకపోతాలని పడిపోద్దు అనుకొని మంతనాలు జరపడానికి అవతల నుంచి కొంచెం వెనక ముందు ఆడుతున్న
గుడ్డు మంత్రి అయితే మంతనాలు జరపడానికి ప్రయత్నాలు తీవ్రంగా చేస్తా ఉన్నాడు. అయితే విలేకరులు ఎప్పుడన్నా అడిగితే నేను మాత్రం పార్టీ మారను అని చెప్తున్నాడు గుడివాడ అమర్నాథ్ రెడ్డి. జగనన్నే నా దైవం, జగనన్నే నా గుండెకాయ, నా గుండె చూడండి ఎప్పుడు జగన్ 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 అని కొట్టుకుంటా ఉంటుంది అని చెప్తున్నాడు. అయితే మనం అనుకోవాల్సింది అంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు. కానీ మరి గుడివాడ అమర్నాథ్ అనే గుడ్డు మంత్రి వైసీపీలో ఉంటాడా పోతాడా అనే విషయం రాబోయే 10-20 రోజుల్లో తేలిపోయే అవకాశం కనబడతా ఉంది. ఈ అమర్నాథ్ తర్వాత మళ్ళీ వేరే ఇంకొక కీలక నేత కూడా బీజేపీతో బేరాలు మాట్లాడుకుంటా ఉన్నాడు. ఆ కీలక నేత ప్రస్తుతానికి విదేశాల్లో ఉన్నాడు. ఆ విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఆ కీలక నేత మళ్ళీ గుడివాడ అమర్నాథ్ విషయంలో ఎలాంటి అప్డేట్ వస్తాయో మళ్ళీ మనం ఒక వీడియోలో కలుసుకుందాం. నా వీడియో మీకు చేరాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో చెప్పండి.